ఈ నెల 13న నిర్వహించనున్న పాలిసెట్ 2026 పరీక్షకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్ ఆదేశించారు. పరీక్ష రోజున ఆర్టీసీ అధికారులు అవసరమైనన్ని బస్సులను నడపాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. పాలిసెట్ 2026 పరీక్ష నిర్వహణ విషయమై మంగళవారం ఆయన తన ఛాంబర్లో సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. పాలిసెట్ 2026 పరీక్ష నిర్వహణకు గాను నల్గొండ జిల్లాలో మొత్తం 15 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, నల్గొండ పట్టణంలో 13, నాగార్జున సాగర్లో 2 కేంద్రాలు ఏర్పాటు చేశామని, పాలిసెట్ పరీక్షకు 5,810 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని, పరీక్ష ఈ నెల 13న ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల వరకు ఉంటుందని తెలిపారు. పాలిసెట్ పరీక్ష సక్రమంగా నిర్వహించేందుకు గాను అవసరమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని అడిషనల్ ఎస్పీ రమేష్ను కోరారు. పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తుతో పాటు పేపర్ను భద్రపరిచేందుకు ఎస్కాట్, అవసరమైన ఇతర భద్రతా సౌకర్యాలను కల్పించాలని కోరారు. అదేవిధంగా పరీక్ష రోజున పరీక్షా కేంద్రాల పరిధిలో ఎలాంటి విద్యుత్ అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని, విద్యుత్ అధికారులను అన్ని పరీక్షా కేంద్రాల వద్ద ప్రథమ చికిత్సా సౌకర్యాలు ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆయన ఆదేశించారు. అలాగే పరీక్షా కేంద్రాల పరిధిలో బిఎన్ఎస్ 163వ సెక్షన్ అమలులో ఉంటుందని చెప్పారు. పాలిసెట్ 2026 నిర్వాహకులు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్, జిల్లా కోఆర్డినేటర్ సిహెచ్ నరసింహారావు, ఆర్టీసీ, వైద్య, ఆరోగ్య, ట్రాన్స్కో ఇతర సంబంధిత శాఖల అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.